వాలంటీర్లు ఒక వాళ్ళ ఉద్యోగులు కాదు, సేవ చేసేవాళ్ళు. వారికి ఇచ్చేది గౌరవ వేతనం మాత్రమే. ఉమ్, అయితే వారిని తీసుకొచ్చింది గత ప్రభుత్వం డోర్ టు డోర్ సర్వీసెస్ కోసం అని తీసుకొచ్చి ఏ రకంగా వివాదాస్పదం అయ్యిందో మనం చూసుకుంటే గత 2-3 సంవత్సరాల టీవీ డిబేట్లలో గాని ఉమ్, లేకపోతే ఎక్కడన్నా గానీ మనం ఎక్కువగా చర్చించుకున్న అంశం వివాదాస్పదమైన వాలంటీర్లను. ఉమ్, వాలంటీర్లను ఏ రకంగా గత ప్రభుత్వం దుర్వినియోగం చేశారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా బెదిరించి ఓట్లు ఎంచుకుని అన్ని మనం దాని మీద డిస్కస్ చేశాము. అలాగే ఏ రకంగా సర్వేలు చేస్తున్నారు, అలాగే ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి వాలంటీర్లు మీరందరూ సిద్ధమా సిద్ధమా మన ఎన్నికలు సిద్ధమా అన్నప్పుడు కూడా మనం చర్చ చేసుకున్నాం. ఉమ్, మీరు ముఖ్యమంత్రి అయ్యండి, గౌరవ వేతనం తీసుకున్న వాళ్ళని ఎందుకు మీరు సిద్ధమా అంటున్నారు? ఉమ్, ఆయన పిలుపు అందుకుని సగం పైగా వాలంటీర్లు రాజీనామా చేసే వైసీపీ పార్టీకి కూడా పనిచేశారు. ఇప్పుడు సగం మంది పైగా లేరు వాలంటీర్లు, అవును. 1,00,000 తక్కువే ఉన్నారు. ఉమ్, అయితే వాలంటీర్ల వ్యవస్థ మీద మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు కూడా మేము ఒక విషయం చెప్పాం, అది కంటిన్యూ చేస్తామని. ఉమ్, అలాగే గౌరవ వేతన 10,000 ఇస్తామని కూడా అన్నాము. అది ఇటీవల మొన్న కిందట వారం జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా ఆశ గారు మీ ద్వారా వాలంటీర్లు కూడా తెలవాలి. ఉమ్, 26 జూలై 2024 శాసన మండలిలో జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మాధవరావు గారి ముగ్గురు ప్రశ్న అడిగారు. ప్రశ్న నెంబర్ 33. వాళ్ళు ఏమడిగారంటే లిఖితపూర్వక ప్రశ్న, రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా? నెంబర్ 2 ప్రశ్న, అయినచో వారి గౌరవ వేతనాలు పెంచుటకు ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి అని అడిగితే సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు డోల వీరాంజనేయ గారు స్పష్టమైనటువంటి లిఖిత సమాధానం చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ మేము కొనసాగిస్తాము, ఉమ్, అలాగే గౌరవ వేతనం 10,000 పెంచే ఆలోచన మాకుంది, ఆ ప్రతిపాదనలు ఉన్నాయి. ఉమ్, అయితే వీరిలో చాలా మంది వరకు రిజైన్ చేస్తున్నారు. మిగతా వారిని ఏ రకంగా ఎక్కడ ప్రయోజనకరంగా వివాదరహితంగా ఏ రకంగా ఉపయోగించుకోవాలనే అంశం మీద మేము వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేస్తున్నాం, దానికి కొంత సమయం పడుతుంది అని చెప్పేసి గౌరవ మంత్రి గారు శాసన మండలిలోనే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాబట్టి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ లో కూడా సాంఘిక సంక్షేమ శాఖలో కూడా చెప్పింది అది, ఉమ్, వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది, ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఒకసారి మొత్తం అందరూ ఆలోచించి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రండి అన్నారు. సో మీ ఛానల్ ద్వారా వాలంటీర్లు చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుకి కట్టుబడి ఉంది, ఉమ్, విధి విధానాలను రూపొందించడంలో ఉంది, గౌరవ వేతనం కూడా పెంచే ఆలోచనలో ఉంది ఉమ్, అన్నది మనం స్పష్టం చేయదలుచుకున్నారు. అలాగే వారిని కూడా వెట్టి చాకరీ చేసుకునే విధంగా కేవలం దీనికే ఉపయోగించి మంచి క్వాలిఫైడ్ వాళ్ళని దీనికే ఉపయోగించి వెట్టి చాకరీ చేసుకునే విధంగా ఆలోచన ప్రభుత్వానికి లేదు. వారికి ఏ రకంగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, మెరుగైన ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది.